వెల్కమ్ టు ఐబీటీవీ. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల కోసం ముందస్తు ఏర్పాట్లపై కాణిపాకంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు కాణిపాక ఈవో పెంచల కిషోర్ అధ్యక్షతన వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, చందోలు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. క్యూ లైన్లు, అన్నప్రసాదాలు తదితర వసతులపై చర్చించారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుమల బ్రహ్మోత్సవాలతో లింక్ లేదు కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తారు. ఈ మధ్యకాలంలో మనం ఇక్కడ కొన్ని వ్రతాలు, పూజలు కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణ మనకు ఒక ప్రతిష్టగా, అదృష్టంగా భావించి, భగవంతుడు మనకు కల్పించినటువంటి అదృష్టంగా భావించి ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఇది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరాలు మనం ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నాము, ఈ సంవత్సరం ఎటువంటి ఏర్పాట్లు చేసుకోబోతున్నాం అనేది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్తో ఏమైనా సరే కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిని డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ రివ్యూ మీటింగ్ వచ్చేటప్పటికి వీటిని మనం ఎంతవరకు సరి చేసుకోగలిగాము అండ్ ఫర్దర్గా ప్రోగ్రెస్ కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తహసీల్దార్నే నాకు ఉన్నారు సార్. స్టిల్ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి వాళ్ళకే ఆ డ్యూటీని నిర్మాణం చేస్తారు. ఎస్. సో పంచాయత్ వీటికి ఇస్తాము. అదర్ డిపార్ట్మెంట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా వాటికి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. బట్ ఎవరైతే అడుగుతారో వాళ్ళ లిస్ట్ మాకు ఇస్తే ఎవరు తీసుకుంటారు, కొన్ని డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇస్తే సో వాళ్ళకి మేము మ్యానుఫ్యాక్చర్ ఇష్యూ చేస్తాము. ఈవెన్ బ్యాటరీ చేంజింగ్ ఏదైనా కావాలన్నా సరే వాళ్ళ దగ్గరికి వచ్చేసేసి ఫోన్ చేసి బ్యాటరీ చేంజింగ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ మేజర్ ఈవెంట్ వన్ ఈజ్ ఫైర్ or short circuit. That is first. So short circuit and fire కోసం ఏమేమి ప్రికాషన్స్ చేయాలి? You just tell me, suppose 45 లక్షలు కాకుండా కరెక్ట్ గా చేస్తే 10 lakh, 15 lakh, 20 lakh చేస్తుందా? రోడ్డు మొత్తం వేయాలంటే వేయాలి సార్. ఆ ప్యాచ్ వరకు రీకన్స్ట్రక్ట్ చేసి ఏమంటే దాని వరకు చేయొచ్చు సార్. హైవే నుంచి తిరుపతి నుంచి వచ్చే వాళ్ళంతా ఇటే వస్తారు సార్. ఇప్పుడు P4 కింద సార్ చెప్పారంట, వాళ్ళు మీరు కలిసి 50-50 రేషియోలో చేసి 50-50. For example, your case, how many vehicles you are facing, workers ఎక్కడి నుంచి మీరు డిప్లాయ్ చేస్తున్నారు, మీకు గవర్నమెంట్ స్టాఫ్ తక్కువ ఉంటారు, కష్టంగా హైర్ చేయాలి. కెమికల్ వాళ్ళకి కూడా ఎక్కువ 100 మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ప్రోటోకాల్ మానిటర్ చేసుకున్నాం సార్. ఆయన బాధను భక్తుల బాధను అర్థం చేసుకొని ఒక టైమింగ్ పెట్టుకుంటే, ఈ టైమింగ్ లో ఊరేగింపు వస్తుందంటే ఇళ్లలో ఉన్న వాళ్ళు కర్పూరం ఎత్తుకొచ్చి బయట నిలబడుకుంటారు, లేకపోతే బయట ఉన్న వాళ్ళు ఆ టైంకి వచ్చి నిలబడుకుంటారు. లేదా ఈ 14-15 గ్రామాల్లో వచ్చి హారతి కోసమో, లేదంటే మీరు పైనుంచి ఇచ్చే స్వామి ఇస్తారు ప్రసాదం, ఎట్లా ఒక జీడిపప్పు, ఒక ఖర్జూర పండు మనకి ఇస్తారు, దేవుడు ఆశీర్వాదంగా వస్తారు. మనకి ఇష్టం వచ్చిన టైంలో తిరిగితే వాళ్ళు ఉండలేరు కాబట్టి దాన్ని మీరు ఇది దైవ కార్యంగా భావించి, భక్తుల కార్యంగా భావించి దీన్ని మీరు సిస్టంలోకి తీసుకొస్తారని సిఐ గారు చెప్పారు. నాకైతే నమ్మకం చేస్తాను. ఇప్పుడు చెప్తాను ఆయన సార్. అదేం లేదు, పుష్పలింగ సేవ ఉంది సార్. అది ఒకప్పుడు ఎలా జరిగేదంటే రాత్రి 11 గంటలకు స్టార్ట్ అయ్యి పొద్దున వచ్చి పాలు పిండేవాళ్ళు, పిండేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. అది అప్పుడు వచ్చి ఈ ఊళ్ళో బ్రహ్మోత్సవం లేదు, తిరునాళ్ళు జరిగేది ఊరికి. ఆ అలవాట్లో మేము ఉన్నాం. పల్లకి ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు కదా సార్, అది కొంచెం ఈవినింగ్ అయినాక చేస్తేనే ఆ పూలు వాడిపోకుండా వాళ్ళ అభిప్రాయము. దానికి అంత షెడ్ అనేది కన్సర్ట్ లేకుండా టైం ముందుగా బిఫోర్ రెడీ చేయకుండా లేట్ అయ్యేది. మనకు కారణాలు చెప్తూ పోతా ఉంటే చెప్తున్నాను, పరిష్కారం కావాలి. ఎంత తొందరగా మీతో కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకుంటాం.